ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కులం లేకుండా చూడలేని పరిస్థితులున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కులాల వారీగా సమీకరణాలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఏపీలో రాజ్యాధికారం దిశగా సాగుతున్న కాపు సామాజిక వర్గం బలమైన ప్రభావిత వర్గంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ కాపు సామాజిక వర్గం విస్తరించి ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఎవరిని ఆదరిస్తే వారికే విజయ అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, జనసేనలు కాపు సామాజిక వర్గంపై దృష్టి సారించాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు, తద్వారా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. టీడీపీ, జనసేనలు సైతం కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కలవరం పెరిగిపోతోంది. కోస్తా జిల్లాలో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లు దూరమవుతాయనే భయం వెంటాడుతోంది. కాపు ఓట్లు చేజారిపోకుండా ఆ సామాజిక వర్గం కీలక నేతలైన వంగవీటి, ముద్రగడ కుటుంబాలను వైఎస్ఆర్సీపీలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కీలక నేతలు వారిరువురితోనూ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆయనతో వైకాపా నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అధికార పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపై గట్టిగానే మాట్లాడారు. ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం పవన్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దన్నుగా నిలిచింది, చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించడం తగదు అంటూ అందులో పేర్కొన్నారు. తర్వాత 2 రోజులకే మరో లేఖాస్త్రాన్ని పవన్ పై సంధించారు. చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేసినట్లు కాకినాడలో మీరు పోటీ చేయండి, లేదా పిఠాపురంలో పోటీకి దిగి అక్కడ పోటీకి రమ్మని నాకు సవాల్ విసిరండి, చూద్దాం అని అన్నారు. అంతేకాదు, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు. ఈ క్రమంలో తొలుత ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావుకు కాకినాడలో లోక్సభ సీటు కేటాయించే అంశాన్ని వైసీపీ నేతలు పరిశీలిస్తున్నారు. లేదా కాకినాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సీటును ముద్రగడ కోరితే ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో పవన్ కళ్యాణ్ ప్రభావం ఆయా జిల్లాలలోని కాపు ఓట్లపై తీవ్రంగా ఉండనుంది. వైఎస్ఆర్సీపీ కీలకమైన కాపు నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ను వైఎస్ఆర్సీపీ ఎగ్గొట్టడమే గాక కాపుల రిజర్వేషన్లను బీసీలకు లింకు పెట్టి మరింత జటిలం చేసింది. మరోవైపు కాపులు అత్యంత ఇష్టపడే పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి జగనే పదే పదే పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇవన్నీ కాపు ఓట్లపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అందులో భాగంగానే రాధా, ముద్రగడలతో సంప్రదింపులు చేస్తోంది. కాపు ఓట్ల కోసమే పవన్ ఫ్యాక్టర్ను తగ్గించే వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ కొంతకాలంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ పట్ల కాపుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే రాధా, పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకొచ్చి పవన్ ఫ్యాక్టర్ను కొంతవరకైనా తగ్గించవచ్చనేది వైఎస్ఆర్సీపీ అంచనా వేసుకుని వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన ఒక చోట పోటీకి సిద్ధమైతే మరో చోటకు వెళ్లాల్సిందేనంటూ దూరం పెట్టారు. రాధకు మంచి స్నేహితుడైన కొడాలి నాని ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. గుడివాడలోను కాపులు నిర్ణయాత్మక పాత్ర పోషించనుండటంతో అక్కడ కొడాలికి ఎదురుగాలి వీచే అవకాశాలున్నాయి.
రాధను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లకు ఎగ్గొట్టడమే గాక పవన్ కళ్యాణ్ను నిరంతరం అడ్డగోలుగా తిడుతున్న వైఎస్ఆర్సీపీ మరోవైపు కాపు నేతలను పార్టీలోకి తెచ్చుకునేందుకు తాపత్రయపడటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీట్తో పాటుగా ఆయన సోదరికి గుంటూరు, ఏలూరు జిల్లాల మధ్య ఏదో ఒక చోట వైఎస్ఆర్సీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితిలో మళ్ళీ రాధా వైసీపీ బాట పడతారా? ప్రత్యామ్నాయం వైపు చూస్తారా? అసలు రాధ వెళితే ఆయన వెంట ఎంతమంది కాపులు మద్దతుగా వెళుతారు? వంగవీటి కుటుంబం అంటే కాపుల్లో ప్రత్యేక అభిమానం ఉన్నదనే తెలిసిందే. కానీ ఆ అభిమానం టీడీపీ, జనసేన వైపు ఎంతో కొంత ఉండనే ఉన్నది. గంపగుత్తుగా వంగవీటి కుటుంబం అభిమానం ఒకే పార్టీకి వెళ్లే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ వైపు కూడా కాపు సామాజిక వర్గం మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమనే టాక్ కూడా వినిపిస్తోంది.